మారుస్తున్నారు అక్కడ ఉగ్రవాద సంస్థలన్నీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఈ మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ రెండు సంస్థలు కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తమ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పర్మనెంట్ స్థావరాలని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో ఈ ఉగ్రవాద సంస్థలుండే. ఆపరేషన్ సింధూర్లో మనం వాటన్నిటిని ధ్వంసం చేసేసాం. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ చేతిలో ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు ఆ లొకేషన్స్ అన్నిటినీ రీలొకేట్ చేసే ప్రయత్నంలో పాక్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బావల్పూర్, మర్దికి అలాగే ముజఫరాబాద్ ఇలా ఈ ప్లేసెస్ అన్నిట్లో ఉగ్రవాద సంస్థలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆపరేషన్ సింధూర్లో మనం ధ్వంసం చేసిన తర్వాత ఆ ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా తరలింపు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం కూడా దగ్గరుండి సాయం చేస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి చాలా క్లియర్గా. పోలీసు రక్షణతో పాటు జైష్ ఈ మహమ్మద్ సంస్థ దాంతోపాటు దాని కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నట్టు కూడా నివేదికలు ఉన్నాయి. ఒక పక్కన ఇండియా పాక్ మ్యాచ్ జరగక ముందే పబ్లిక్గానే వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. జైష్ ఈ మహమ్మద్ అలాగే హెచ్ఎం ఈ రెండు సంస్థలు ఏవైతే ఉగ్రవాద సంస్థలు, మిగతా సంస్థలు కూడా ఇవన్నీ కూడా పబ్లిక్గానే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే ప్రిసిషన్ స్ట్రైక్స్ చేశామో ఈ 9 టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో May 7, 2025లో జైష్ ఈ మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ వీటికి సంబంధించిన స్థావరాలు 9 లొకేషన్స్లో మనం ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళ ఆపరేషనల్ బేసిస్ ఆ స్థావరాలన్నింటినీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఈ ఏరియాకి వాళ్ళు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏరియాకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు అనంటే అక్కడ ఏదైతే టెర్రైన్ ఉంటుందో అది కొండ ప్రాంతాలు, చాలా రఫ్ టెర్రైన్, చాలా రగ్గడ్ టెర్రైన్ ఉంటుంది. సో వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఈ స్థావరాలన్నిటి ఇండియా చాలా ఈజీగా టార్గెట్ చేసి ధ్వంసం చేసింది కాబట్టి వాళ్ళు అక్కడ దాక్కొని అక్కడి నుంచి మనం టార్గెట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ మన విజువల్స్లో చూడొచ్చు. పునాది తీస్తున్నారు చూడండి పారాలు పెట్టి. దీనికి పాకిస్తాన్ దగ్గరుండి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి డబ్బులను ఇస్తుంది, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పబ్లిక్ మీటింగ్స్లో రిక్రూట్మెంట్స్ చేయడానికి ఏదైతే పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నారో ఆ పబ్లిక్ మీటింగ్స్కి పాకిస్తాన్ పోలీస్ దగ్గరుండి ఈ మీటింగ్స్ అన్ని జరిపిస్తుంది, రిక్రూట్మెంట్స్ అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. కొత్తగా శాటిలైట్ ఇమేజెస్ ఏవైతే వచ్చాయో దాంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన ట్రైనింగ్ ఫెసిలిటీసు, అలాగే మురిడ్కే మర్కాజీ తైబా క్యాంప్ ఇది ఒక క్యాంప్ ఉంది. ఈ క్యాంప్ వీటన్నిటిని కూడా పాకిస్తాన్ చాలా క్లియర్గా దానికి ఫండ్స్ని అలొకేట్ చేసి వాటన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి. ఇంతకుముందు వచ్చిన ఆ ఫ్లడ్స్కి కూడా చాలా ఫండ్స్ వచ్చాయి, డొనేషన్స్ వచ్చాయి. దాంట్లో 30 to 40% మళ్ళీ ఉగ్రవాద సంస్థలన్నింటినీ బిల్డ్ చేయడానికి వాడుతున్నారు. 30 to 40% ఏవైతే ఫండ్స్ వచ్చినాయో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినాయి. ఇటు యూరోపియన్ కంట్రీస్ ఇచ్చాయి, అమెరికా ఇచ్చాయి, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా చాలా సపోర్ట్ చేశాయి. ఇవన్నీ ఇచ్చాయి డబ్బులు. ఆ డబ్బుల్ని తీసుకొని వీళ్ళు అక్కడ పేదవాళ్ళకి ఆ వరదల్లో కొట్టుకుపోయి ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి తిండి, గూడు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం మానేసి ఉగ్రవాద సంస్థలకి మాత్రం ఇన్స్టిట్యూషన్స్ని, ఆర్గనైజేషన్స్ని, టెర్రరిస్ట్ క్యాంపుల్ని వీటన్నిటిని కట్టడానికి డబ్బుల్ని కేటాయిస్తుంది. అలాంటి ఒక పరిస్థితి నెలకొంది. చాలా క్లియర్గా జైష్ ఈ మహమ్మద్ కూడా పోలీస్ ప్రొటెక్షన్తో పాటు September 14న ఒక పబ్లిక్ గ్యాదరింగ్ జరిగింది. మన్సెహ్రా అనే ఒక డిస్ట్రిక్ట్లో చాలా హై లెవెల్ టార్గెట్ అంటే ముఫ్తీ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఆయన చాలా క్లియర్గా ఆయన ఒక రిలీజియస్ పొలిటికల్ యాక్టర్ అని చెప్పాలి. లేకపోతే అలాంటి ఒక యాక్టర్ పాకిస్తాన్లో అంటే రిలీజియస్గా, పొలిటికల్గా చాలామందిని మోటివేట్ చేసి తన స్పీచెస్తోని చాలా అగ్రెసివ్గా మాట్లాడి ఇండియాని నాశనం పట్టించాలి ఏ రకంగా అయినా అని ఒక ఎజెండా, ఒక స్లోగన్ని ముందుకు తీసుకెళ్ళి యువతని ప్రభావితం చేసి యువతని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
సో జైష్ ఈ మొహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ ఈ రెండు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాళ్ళ స్థావరాలన్నీ వెనక్కి జరిగినాయి. ఇది ఒక రకంగా ఇండియన్ ఆర్మీకి ఒక విజయం చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వాళ్ళు వెనక్కి జరిగిపోతున్నారు, పక్కకు జరిగిపోతున్నారు. ఖచ్చితంగా మనం వెనకకి తీసుకోవచ్చు. వెనకకి రాబోయే కొన్ని రోజుల్లోనే మనం తీసుకునే ప్రయత్నం చేయడానికి చాలా క్లియర్గా ఇది ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక కాన్ఫిడెన్స్ అని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. May 7th, 2025 ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేశారు. చాలా ప్రిసిషన్ స్ట్రైక్స్తోని 9 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారు. ఇవన్నీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కొంత పాకిస్తాన్ లోపల కూడా ఉన్నాయి. బట్ ఈ 9 ప్లేసెస్ని మాత్రం చాలా క్లియర్గా చాలా ఈజీగా వీటన్నిటి కూడా డిస్ట్రక్ట్ చేసేవారు. దీంతో దెబ్బకే September 14th జైష్ ఈ మొహమ్మద్ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ ర్యాలీని మన్సెహరా అనే ఒక జిల్లాలో స్టార్ట్ చేశారు. పబ్లిక్ గ్యాదరింగ్ పెట్టారు. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులందరూ కూడా ఆ మీటింగ్కి ప్రొటెక్షన్గా వచ్చి ముఫ్తీ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అతను చాలా హై లెవెల్ టార్గెట్, ఒక హై లెవెల్ టార్గెట్ అని చెప్పుకోవాలి. ఇంటర్నేషనల్ మీడియాకి కానీ లేకపోతే ఇండియాకి కానీ ఒక పెద్ద టార్గెట్ అతను. అలాంటి టార్గెట్ ఈ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేసి రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అలాగే ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా కన్ఫర్మ్ చేస్తుంది September 19th వాళ్ళ బేసిస్ అన్నిటినీ కూడా ఈ పఖ్తూన్వాకి షిఫ్ట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వా ఇది కొంచెం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. కొంచెం ఇది నార్దర్న్ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఆ ఏరియాకి షిఫ్ట్ చేసి జైష్ ఈ మొహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళ క్యాంప్స్ అన్నిటిని కూడా రీలోకేట్ చేస్తున్నారు. స్ట్రాటజిక్గా మనం వాళ్ళని టార్గెట్ చేయకుండా ఉండడానికి ఇలాంటి లొకేషన్స్కి వెళ్తున్నారు. కానీ వాళ్ళ పప్పులేం ఓడుకో ఖచ్చితంగా వాటిని కూడా మనకు శాటిలైట్ ఇమేజింగ్ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, షహీద్ డ్రోన్స్. మన ఆపరేషన్ సింధూర్లో షాహీద్ డ్రోన్స్ అని ఇజ్రాయెల్కి సంబంధించిన టెక్నాలజీని యూజ్ చేశాం. వాటిని మాస్ ప్రొడక్షన్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎటువంటి ప్రాణ నష్టం ఇండియన్ ఆర్మీకి లేకుండా ఆ లొకేషన్స్ అన్నిటిని ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేయడానికి ఈ షహీద్ డ్రోన్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాటి మీద ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ కూడా దానిపై వర్క్ చేస్తుంది. సో September 19th లష్కర్ ఈ తోయిబా ముర్దికే క్యాంప్ అని చెప్పేసి ఒక క్యాంప్ని రీకన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మన ఆ విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన మీడియాకి సంబంధించి అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించిన మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వాటన్నిటిని మానిటర్ చేస్తూ వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చింది. సో కాసిం అని చెప్పేసి మర్కజ్ ఈ తైబా అనే ఒక సైట్ దగ్గర ఆ తవ్వకాలన్నీ చేశారు. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ పారతోని పునాదులు తీస్తున్నారు. ఆ పునాదులు తీసేది కాసిం అని చెప్పేసి మర్కజ్ ఈ తైబా అదొక ప్లేస్. ఆ ప్లేస్లో మళ్ళీ రీబిల్డ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్కి సంబంధించిన జైష్ ఈ మొహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ ఇవి రెండు ఇండియాని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఒక ప్రిసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇంతకుముందు ఏదైతే మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చాలా క్లియర్గా వాళ్ళ సైట్స్ అన్ని, క్యాంప్స్ అన్ని, టెర్రర్ క్యాంప్స్ అన్ని మనకు తెలుసు కాబట్టి మనకు అవన్నీ ఈజీ టార్గెట్స్ అనుకొని వాటిని మనం ధ్వంసం చేస్తే వాళ్ళు భయపడి ఇప్పుడు ఇంకో పక్కకి వెళ్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళే లొకేషన్స్ కూడా ఖచ్చితంగా మనకి ఈజీ టార్గెట్సే. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అది ఒక జిహాదీలు వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ని అక్కడ ఏర్పరచుకున్నారు. మొత్తానికి సంబంధించి ఆ బార్డర్లో ఏదైతే ప్రాంతం ఉంటుందో అది కొంచెం డిఫికల్ట్, రగ్గడ్ టెరైన్ అని చెప్పుకోవాలి. చాలా రగ్గడ్ ఉంటుంది, చాలా డిఫికల్ట్ టెరైన్ అని చెప్పుకోవాలి. అలాంటి ఒక ప్లేస్లో అంటే ఒక చాటుకి వెళ్ళి ఏదన్నా చేసే ప్రయత్నం చేద్దాం అన్నట్టు వెళ్తున్నారు. అక్కడ ట్రైనింగ్స్, రిక్రూట్మెంట్స్ అంటే ఇక్కడ సిటీస్లో, ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వీళ్ళని చాలా మోటివేట్ చేసి ఇండియాపై చాలా అబద్ధాలు చెప్పి, మన మతంపై చాలా అబద్ధాలు, ఇక్కడ ఉన్న మనుషులపై చాలా అబద్ధాలు అన్నీ చెప్పి అక్కడ యువతని రిక్రూట్ చేసుకొని ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ అక్కడ ట్రైనింగ్స్ ఇస్తారు. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసినప్పుడు ఆ విజువల్స్లో చూడండి. పైన విజువల్లోనేమో చాలా క్లియర్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనేది, కింద మన ఆపరేషన్ సింధూర్. ఇవి రెండు చాలా క్లియర్గా చూడొచ్చు. May 7th, ఇప్పుడు September 19th రెండు ఇంపాక్ట్ మనం చేశాము. వాళ్ళు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, రీలోకేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అలాగే ఇండియన్ ఆర్మీ వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది.
ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక పక్కన వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్నారు ప్రజలంతా. వాళ్ళకి తినడానికి తిండి లేదు, హాస్పిటల్స్ లేవు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళుండి వాళ్ళకు డబ్బు, వాళ్ళకి ఫుడ్డు, వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి షెల్టర్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళు మాత్రం టెర్రరిస్ట్ గ్రూప్స్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని స్పెండ్ చేసి మళ్ళీ టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన క్యాంప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ వీటన్నిటినీ కూడా వాళ్ళు కట్టి రీబిల్డ్ చేసి మననే మళ్ళీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర సంస్థలకి ఇంకా బుద్ధి మారలేదు. వాళ్ళకి మనం ఇచ్చిన సమాధానం ఇంకా సరిపోలేదు. నన్ను అడిగితే ఆపరేషన్ సింధూర్ని పాజ్ చేసింది కలస్తా, మరొకసారి ప్లే చేయాలి, మరొకసారి ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి మళ్ళీ ఒక గట్టి సమాధానం చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ చేసే ఈ చర్యలపై మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. పాకిస్తాన్కి ఎలాంటి సమాధానం చెప్పాలి ఈసారి ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఇంకెప్పటికీ ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.